నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారిని రిజైన్ చేయాలి, అర్హుడు కాదు అని చెప్పేసి కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. ఏదైతే ఇండిగో ఫ్లైట్స్ డిలే జరిగిందో దాని గురించి అయితే ఇప్పుడు దేశమంతా చర్చనీయాంశమైంది. సో దీని గురించి వివరించడానికి మరి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు చూస్తే ఇండిగో ఫ్లైట్స్ డిలేది మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని రోజుల నుంచి అది కొనసాగుతూనే ఉంది. సో దీనికి అసలు ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు గారు అసలు అర్హుడే కాదు, రిజైన్ చేయాలి అని చెప్పేసి కూడా ఒక వార్త ఇస్తే ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో దీన్ని మనం ఎలా చూడాలంటారు సార్? దాంట్లో చూడడానికి వెళ్ళి చెవులతో వినడానికే ఉంది. ఎందుకంటే ఒక పనికిమాలిన వార్త అని నేను చెప్తాను. నీకు సింపుల్ లాజిక్ చెప్తానమ్మా. ఒక ప్రైవేట్ సెక్టర్ ఫంక్షనింగ్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది? ఇప్పుడు సింపుల్ నీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. నాకు ఇష్టం లేదు, నేను ఫ్లైట్ నడపను. అయితే నేను ఇవాళ నీ స్టూడియోకి రావడానికి నా కారు నేను తొక్కను, నేను రాను. అప్పుడు నువ్వేం చేయాలా? నాకు ఒక ఆటో పంపించాలా, లేకపోతే నువ్వు క్యాబ్ బుక్ చేసి పంపించాలి. ఇది ప్రభుత్వంగా నువ్వు ప్రత్యామ్నాయం చేసే సామర్థ్యం నీ దగ్గర ఉంటే, అర్థమవుతుందా? అప్పుడు నేనేం చేసినా తప్పు రైట్ అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే 64% స్టేక్ ఉన్న ఇండిగో శాసిస్తుంది ఇండియన్ ఎయిర్పోర్ట్స్ని. ఇంకో దరిద్రం ఏంటి తెలుసా? ఏ ఎయిర్పోర్ట్ కూడా భారత ప్రభుత్వం అంది కాదు. అవును, రైట్. అన్నీ అదాని పెట్టినవో, లేకపోతే జీఏకేలో, లేకపోతే జిఎంఆర్ఓ ఏదో పేర్లు పెట్టుకో, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో లేదు. అలాంటప్పుడు వెళ్ళి ఎవరి మీద పెత్తనం చేయాలి రామ్మోహన్ నాయుడు? అందుకని ఆయన గత 3-4 నెలలు బట్టి జాగ్రత్త చూసుకుంటే, ఈవెన్ ఆ బోయింగ్ క్రాష్ అయినప్పుడు కూడా ఏం చేయగలిగాడు ఆయన? వెళ్ళి చూసేసి వచ్చారు అంతే. నువ్వు చూసి వీలైతే మనం కూడా వెళ్ళి చూసి రావచ్చు. అదే పని ఆయన చేసాడు. కానీ తక్షణమైన చర్యలు నేను అంటే రీసెంట్ పాస్ట్లో కొన్ని చూస్తుంటే ఒక ఇటలీలో ఫ్లైట్ అనుకుంటాను, సర్టన్ హైట్కి వెళ్ళిన తర్వాత, అది కూడా A302 ఇంజిన్సే, ఆ హైట్ వెళ్ళిన తర్వాత సాఫ్ట్వేర్ కరప్ట్ అయిపోయింది. అదృష్టం బాగుండి అది మళ్ళీ అది డిఫరెంట్ డిస్ప్రపోర్షన్లో ఏటీసీతో కూడా కంట్రోల్ తప్పిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్గా అది ఒక డౌన్ఫాల్ అయిన తర్వాత అగైన్ ద సాఫ్ట్వేర్ హెస్ రిట్రీవ్డ్. ఓకే. ఆ పర్యవసానంతో ఫ్లైట్ నార్మల్ ల్యాండింగ్ అయింది. ఇది మొన్న A302 ఇంజన్దే మొన్న ఇండియన్ ఎయిర్లైన్స్ క్రాష్ అయింది, చూసావు కదా? అవును సార్. అది ఇప్పుడు ఇండిగో ఆల్మోస్ట్ A302 ఇంజిన్స్ అన్నట్ట. ఇవాళ నువ్వు జాగ్రత్తగా గమనిస్తే దీంట్లో క్రిటికాలిటీ ఏంటంటే, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి 48 అవర్స్ లే ఆఫ్ ఇవ్వండి, అంటే పైలట్లు పడుకొని రెస్ట్ తీసుకొని చేస్తే, అండ్ పైలట్లను రిక్రూట్ చేయండి. ఈ రెండు చెప్పినా ఇది మాది ప్రైవేట్ సెక్టర్లో కాళ్ళు ఎగరేసాడు ఇండిగోడు. ఇది మా ప్రైవేట్ సెక్టర్, నాకు నచ్చట్లే, నేను రిక్రూట్ చేయను. తర్వాత నువ్వు డైరెక్షన్స్ ఇచ్చావు కదా, 48 అవర్స్ కుదరదు అన్నప్పుడు ప్రభుత్వం సిగ్గుపడి 10 మెట్లు కిందకి దిగి నువ్వు కాలు రెత్తిన దానికి మేము భయం పడ్డామని ఆ 48 అవర్స్ లే ఆఫ్ ఉంది తగ్గించారు. అక్కర్లేదన్నారు. అయినా సరే ఆడు ఫ్రమ్ ద లాస్ట్ 3-4 డేస్ నుంచి ప్రభుత్వం 10 మెట్లు దిగినా సరే ఆడు ఫుల్ ప్రెజెడ్గా ఫ్లైట్స్ని రిట్రీవ్ చేయలే. కారణం కంట్రోల్ లేదు. నా నిలబట్టి అందుకే రామ్మోహన్ రెడ్డి గారు ఒక క్లాస్ రూమ్ ఓపెనింగ్కి, మా కిషన్ రెడ్డి గారికి పోటీగా చిన్న చిన్న లిఫ్ట్లు అలాంటివన్నీ ఓపెన్ చేసుకుంటూ తిరుగుతున్నారు స్టేట్ యాక్టివిటీస్లో. అంటే ఇప్పుడు పీపీపీ ఏదైతే ఉందో అది ఎందులోకి వెళ్తే, ప్రభుత్వ సంస్థలు ఏవైతే అందులోకి వెళ్తే ఎలా ఉంటుంది అనేది దీన్ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చా సార్? ఎలా ఉంటుంది? ఆల్రెడీ మన గడ్డి మనం తింటున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, వాటిల్లో నువ్వేమైనా లోన్ పెడితే ఏమంటాడు? ఈ క్రెడెన్షియల్స్ నీకు మీట్ కావట్లేదు, నీకు లోన్ ఇవ్వడం కుదరదు అంటాడు. ఆడు ప్రైవేట్ బ్యాంక్ కూడా సంఖ్యలు ఎత్తుకుని మరీ ఇస్తున్నాడు. అక్కడ ఆర్బీఐ రెస్ట్రిక్షన్స్ లేవు, మరి ఇడు వద్దన్నాడు కదా, నువ్వు ఎలా ఇస్తున్నావు అని అడిగినోడు లేడు, ఆ డిఫాల్టర్. నీకు అర్థమవుతుందా? సో ఇట్లాంటి స్ట్రాటజీస్తో బ్రహ్మాండంగా నడుచుకెళ్తున్న ఈ ప్రభుత్వాన్ని గుడ్డ చేల్లో పడేట్టు వెళ్తున్నాం మనం కూడా. ఎందుకంటే ఇందులో ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు అనుకున్న ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎన్నుకున్న తర్వాత ప్రజలు అక్కర్లేని ప్రభుత్వం నడుస్తుంది, ప్రజలకు సంబంధం లేని. చిన్న ఉదాహరణ చెప్తాను నీకు. ఆర్టీసీ వ్యవస్థ ఉంది, ప్రభుత్వ రంగం నడుపుతూ ఉంటుంది. ఆ బస్సు 80 కిలోమీటర్ల స్పీడ్ దాటి వెళ్తుందా? వాడు నట్టు బిగిస్తాడు, నోరు మూసుకుని ఇదే స్పీడ్ వెళ్ళు. ప్రయాణికుల సేఫ్టీ ఇంపార్టెంట్. అదే ప్రైవేట్ బస్సు వాడు 100-120 మెర్సిడీస్ వాల్వో బంజీలు వేసుకుని పోతాడు. అంటే వాళ్ళకి ఉంటాయి కదా సార్, ఇన్ని అవర్స్లో ఇన్ని ట్రిప్స్ కొట్టాలి అని ఉంటుంది కదా. ఇది ఆర్టీసీ వాడికి ఉంటుందా?
ఉండదు. ఉంటుంది వాడికి, అంటే ఉంటుంది కానీ పర్టికులర్ టైం ఉంటుంది వీళ్ళకి. అదే అంటే 8 గంటలే నువ్వు పని చేయాలా, లేకపోతే 12 గంటలే పని చేయాలా, ఇది నిర్దిష్టం ఉంటుంది. ఆ రాత్రి తెల్లారులు వాడు ఒకటే డ్రైవరు. మన ఎవడో ఈ మధ్యన ఆర్టీఓ వాళ్ళు లేకపోతే పోలీసు వాళ్ళు గదమాయిస్తే దాన్ని పెట్టుకుంటారు, కానీ ఒకటే డ్రైవర్ వాడు కొల్లబడుచుకొని పోతాడు రాత్రి. అయితే నీ ప్రాణం వాడి గుప్పెట్లో చిలక ప్రాణం మాంత్రికుడి చేతిలో ఉన్నట్టు ఆ డ్రైవర్ గారి చేతిలో ఉంటుంది. వాడికి ఒక కునుకుబాటు పడ్డాడంటే మన పని అవుట్. ఇదే వ్యవస్థ ప్రైవేట్ వ్యవస్థ నడుపుతున్న ఈ స్పైస్ జెట్ అనుకో, లేదంటే ఇండిగో అనుకో, లేకపోతే డీసీఐ పెట్టిన రెస్ట్రిక్షన్స్ వాళ్ళకి ఒప్పట్లే. ఎందుకు? పైలట్లకు సామర్థ్యం, వాళ్ళకి వర్క్ అవర్స్కి, వాళ్ళకి ప్రతి గంటకి వాల్యూ ఉంటుంది, ప్రతి గంటకి డబ్బులు ఇవ్వాలి, హైయెస్ట్ పెయిడ్ వాళ్ళు. సో దీంట్లో కబంధ హస్తాల్లో ప్రభుత్వం ధృతరాష్ట్ర కౌగిల్లో వాళ్ళు కూర్చున్నారు. ఇప్పుడు చూడు, బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది, ఆ ప్రఫుల్ పటేల్ గారు ఉండేవాడు అప్పుడు మినిస్టర్. ఇక్కడ బేగంపేట వద్ద జీవికోడు జిఎంఆర్ కట్టిన మన ఎయిర్పోర్ట్కి శంషాబాద్ వెళ్ళిపోవాలన్నారు. డొమెస్టిక్ వెళ్ళి ఇట్లా మూసేశారు ఖాళీగాను. తర్వాత మళ్ళీ మిలిటరీ అథారిటీస్ వచ్చి తీసుకున్నారు. ఎవరు మోనోపలి? ఒక రాష్ట్రానికి బేర్ మినిమం ఎయిర్పోర్ట్స్ కావాలి. ఈ ఎయిర్పోర్ట్ ఉంది, ఇది ఎవరు వాడుతున్నారు? ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ జట్లు దింపుకోవడానికి వాటికినో మిలిటరీ వాళ్ళు వాడుతున్నారు. రాష్ట్రానికి బేర్ మినిమం కావాల్సిన ఎయిర్పోర్ట్లు లేనప్పుడు కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ వినియోగంకి లేదు. కారణం ప్రైవేట్ వ్యవస్థల మోనోపలి. ఇలాంటివన్నీ మనం గమనించకూడదు. ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి, అయితే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబట్టి, అంటే నాకు బేర్ మినిమం ఎయిర్పోర్ట్లు కూడా లేవు కదా, నాకు ఇది కావాలి అని జిద్దులు ఎవరైనా చేస్తున్నారా? కామన్ మినిమం ప్రోగ్రాంలో, కామన్ అండర్స్టాండింగ్ ప్రోగ్రాంతోనే వెళ్తున్నాయి కార్యక్రమాలు. సో అందులో రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తిని, చిన్న మనిషిని, ఇప్పుడు ఆయన్ని శిక్షిస్తేనేటి భక్షిస్తేనేటి. రామ్మోహన్ నాయుడు పోతే ఇంకో కృష్ణ నాయుడు వస్తాడు, లేదంటే ఇంకో తెలుగుదేశం నుంచో బీజేపీ నుంచి వాడు వస్తాడు. కానీ ఇప్పుడు ఎవరికి ఉపయోగం? వల్ల ఇదంతా కూడా ఏంటంటే ఏపీ రాజకీయాల మీద ఎఫెక్ట్ పడింది అంటే. ఇప్పుడు అసలు పాయింట్లు మాట్లాడదాం. ఎంత తెలివితేటలుగా బీజేపీ వాడు చేసిన చీకటి దెబ్బ వ్యాపారం ఎలా ఉంది చూడు. మడతకాజ అంటారు దీన్ని. దేశవ్యాప్తమైన చర్చ ఉంది. తెలుగుదేశం ఎంపీ, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నేను ప్రెస్లో అడుగుతున్నాను, నీది బాధ్యత ఏంటని. అండ్ అది నేషనల్ మీడియా సైతం ఈ రోజు ఒక ఖాళీ కుర్చీ పెట్టి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనికి మూల స్తంభం కూడా తెలుసా? ఒకడు పౌడర్ డబ్బా వాడు, ఇంకోటి కంచాలోడు ఉన్నారు జర్నలిస్ట్ ముసుగుల్లో. ఈ బీజేపీ వాళ్ళకి ఖాళీ కుర్చీ వేసి డిబేట్లు పెట్టేవారు. వాళ్ళు సరైన టైంలో వీళ్ళకి ఖాళీ కుర్చీలు వేసి దేశవ్యాప్తంగా ఎక్కడ బట్టలు ఉడతీసి నిలబెట్టారు. 45 సంవత్సరాల లెగసీ కలిగిన తెలుగుదేశం పార్టీని ఇవాళ భారతదేశంలో ఇలా నిలబెట్టారు. అసలు కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న మంత్రి కేంద్ర మంత్రి అని మాట్లాడడం మానేసి తెలుగుదేశం మంత్రి అంటే ఎటు తిరిగి అంటే ఎటు వస్తుంది సార్ అసలు? అంతే, వాళ్ళ మీద వచ్చింది, వీళ్ళ మీద కేసేయడమే. మనందరూ చూడు, గతంలో జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడిన తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ పార్టీ అని మనం అనుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళకి ఎలా పెట్టారు? జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఎడదీసేయడానికి తెలుగుదేశం నుంచి, అంటే మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం, 15 ఏళ్ళు కలిసి ఉంటాం, రోజు అదేదో రామనామస్మరణలో చెప్తుండ్రు మనకి కదా. అక్కడ అమెరికాలో కూడా పవన్ లోకేష్ గారు మాది 15 ఏళ్ళ బంధం, మాది 15 ఏళ్ళ బంధం. ఆయన సొంత కుటుంబాలకే దిక్కులేదు, అన్నాల బంధం, ఫెవికార్ బంధం లేని పవన్ కళ్యాణ్ గారు అక్కడ. పోనీ ఈ మాటకు వద్దాం, పోనీ అది పర్సనల్, ఆయన సంబంధం విషయం, ఆయన సొంత నేరం, అది పక్క తీద్దాం. ఇక్కడ మీకు జాగ్రత్తగా గమనిస్తే ఈ పొత్తుకి ప్రధాన కర్త కర్మక్రియవాడు పవన్ కళ్యాణ్ గారు కాదంటారా? బీజేపీ వాళ్ళు లేకపోతే వీళ్ళెవరు? సార్ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా సార్, నేను కాళ్ళ వేళ పడి పొత్తు నేను చేశానని చెప్పేసి బహిరంగంగా చెప్పారు కదా సార్. ఎవరి పని అది? ఎవరికి కావాలి పొత్తు? గతి లేక తెలుగుదేశం అడుక్కుంటున్నప్పుడు గతి లేని బీజేపీ పార్టీ కూడా గతి కల్పించిన తెలుగుదేశం. నేను ఈ సెంటెన్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోమని ఎవరినైనా. ఆంధ్రప్రదేశ్లో గతి లేని బీజేపీ, పొత్తు లేకపోతే గతి లేని తెలుగుదేశం. ఓకే సార్, అసలు మీ ఇద్దరు కలపతే నాకు బతికే లేదనుకున్న పవన్ కళ్యాణ్. ఇది ఎవరికి అవసరం ఉంది? ఎవడి స్వార్థ అవసరాలకి ఆ పొత్తు అన్నది ఆలోచించుకో. సో అలాంటప్పుడు ఎవడి స్వార్థం కూడా తీసుకుంటున్నాడు. నాకు అధికారం కావాలి కాబట్టి పొత్తు అనుకున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి మీరు అధికారంలో ఉండాలంటే మేము ఏం చేసినా శిలాశాసనాల్లో భరించాలి అన్న దీంట్లో ఇవాళ మొత్తం కేంద్ర ప్రభుత్వం మీద రావాల్సిన బ్లేమ్ అంతా రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చేసి తెలుగుదేశం మీద, రామ్మోహన్ రెడ్డి గారి మీద పడింది. ఇది గమనించుకోండి. అంటే ఒక రకంగా వీళ్ళని కిందికి ఒత్తేయాలనా? ఆల్రెడీ ఒత్తేసారు. 18 నెలలు బట్టి అదే పనిలో ఉన్నారు వాళ్ళు. నీకేమైనా కొత్తగా వైవిధ్యభరితంగా ఏమైనా కనబడుతుందా? అంటే స్వతంత్ర ప్రతిపత్తి లేని ఒక కేంద్ర ప్రభుత్వ ఆచ్ఛేదనలో బతుకుతున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చెప్పాలి.